ఏమైనా దూరం పెట్టారనుకోవచ్చు. డెఫినెట్ గా అంటే వాళ్ళు అసెంబ్లీలో సిట్ వేస్తారు పాలమూరు రంగారెడ్డి మీద అని చెప్పారు, లీక్ ఇచ్చారు, ఆ సిట్ వేయలేదు. ఇప్పుడు దీని తర్వాత మరి ఎందుకు భయపడ్డారో ఇప్పుడు భయపడ్డట్టే అయిపోయింది, పారిపోయినట్టే అయిపోయింది. రేవంత్ రెడ్డిని జడ్చుకొని పారిపోయినారు, మాకు మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వకపోతే వాళ్ళే తప్పవద్దు కదా, స్పీకర్ది తప్పవద్దు కదా. మీరు ఎదుటివాడిని తప్పులో నెట్టాలి కానీ వాళ్ళు మైక్ ఇవ్వరని చెప్పి మీరు అసలే బుల్డోజ్ చేసేస్తారు అనుకొని మీ అవకాశం అయితే మీకు వస్తుండే కదా, ఒక గంట సేపు మాట్లాడే అవకాశం వస్తుండే కదా. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా నయనాల గోవర్ధన్ గారు ఉన్నారు. శరత్ గారు, సో చూశారు కదా రేవంత్ రెడ్డి స్పీచ్? సార్ మొదటి నుంచి చూశాను సార్, చాలా భావోద్వేగంతో, చాలా పాత గత చరిత్రనంతా తవ్వి ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ తర్వాత హరీష్ రావుల పాత్ర సాగునీటి రంగాల విషయంలో, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో, మిగతా విషయాల్లో అన్ని చాలా చక్కగా, అంటే కొన్ని విషయాలు నాకు తెలుసు, అంటే బికాజ్ ఐ వాజ్ ది స్పెషల్ గవర్నమెంట్ పీటర్ ఎట్ దట్ రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఒక సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా తాగునీటి కోసమే వాడుతున్నామని ఒక ఏదో టాక్టికల్ గా చేస్తున్నాం మేము అది ఇదని అప్పుడు ఆ మధ్య ప్రొజెక్షన్ ఇచ్చినారు. అయితే ఒక్కటి మాత్రం ఉంది, ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర శాసనసభకు అటెండ్ కాకపోవడం అనేది ఒక చారిత్రాత్మకమైన తప్పు. నేను నిన్ననే చెప్పినాను, ఏమని పిరికి పందల్లా పారిపోయారు వీళ్ళు, వాస్తవాన్ని ఎదుర్కొనే ధైర్య సాహసాలు వీళ్ళకు లేవు, వీళ్ళకు రాజకీయ కుటిలత్వం తప్ప రాజకీయ నీతిజ్ఞత లేదు అనేటువంటి మాట నేను నిన్న చెప్పినాను. అది ఈనాడు నిరూపించబడ్డది. ఎందుకంటే శాసనసభ అనే వేదికలోనే అన్ని గతంలో జరిగినటువంటి ఆ కరెస్పాండెన్స్ అంతా ఒక్కొక్కటి ప్రస్తావించి సభ రికార్డులలోకి తీసుకువచ్చేలాగా రేవంత్ రెడ్డి ఏదైతే ఆలోచన చేసినాడో, ఏదైతే మాట మాట్లాడినాడో, అది చాలా గొప్ప పొలిటికల్ మావరిక్ స్టెప్ అంటారు, అట్లా చేసినాడనే నా భావన. తర్వాత ఇక రేవంత్ రెడ్డిని ఈ విషయంలో అనుమానించాల్సిన అవసరం కూడా లేదు అనేది మనకు చాలా సుస్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే అతను ఒక విషయం చెప్పినాడు, నేను ఈ సభా వేదిక మీద భగవంతుడి మీద నేను ఇట్లా చెయ్యను, నా మీద ఉన్న అపోహలు కేవలం ఏదో రకంగా సృష్టిస్తున్నారు, ఇది కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే నా మీద విష ప్రచారం మొదలెట్టినారు, నన్ను నమ్మండి అనేది అన్నారు. నేను అంటే అప్పుడు బోఫర్స్ స్కామ్ అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఇట్లనే, రాజీవ్ గాంధీ ఇట్లనే పార్లమెంట్ లో చెప్పినాడు, నెయిదర్ మీ నార్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బోఫర్స్ స్కాండల్ అని. అప్పుడు జర్నలిస్ట్ గా నేను అనుకున్నాను అనమాట, ఇంత పవిత్రమైన స్థలంలో ఈ రకమైన అంటే హృదయం మీద ఒట్టేసి ఆ రకంగా చెప్పినాడు అని అన్నప్పుడు ఇంక మా మనిషిని మనం అనుమానించాల్సిన అవసరం లేదనుకున్నాను. తర్వాత కాలంలో అదే నిజమైంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ తొత్తు, లేకపోతే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా సాగునీటి రంగాన్ని మారుస్తాడు, తెలంగాణకు ద్రోహం చేస్తాడు అని పదే పదే కేసీఆర్ చేస్తున్న ప్రచారం కానీ, హరీష్ రావు ప్రచారం కానీ, లేదా కేటీఆర్ ప్రచారం కానీ ఇప్పుడు అంత ఈజీగా జనం నమ్మరు. ఎందుకంటే ఎక్కడైతే తన స్పష్టత, తన నిజాయితీని ప్రకటించుకోవాలో, తన వాస్తవాన్ని చెప్పాలో ఆ గొప్ప వేదికను వీళ్ళు కోల్పోయినారు. అంటే మనకి మహాభారతంలో తిక్కన రాసిన ఉత్తర గోగ్రహణంలో ఒక గొప్ప పద్యం రాసినాడు, పిల్లలను అడ్డగించుడు అనుకుంటే సంగరమన్న భైరవి వల్లభు గెలుచు వచ్చు కిరీటి అతడని. ఎదురా కర్ణాను ఏదో ఎవడనో గెలుస్తా అనుకుంటున్నావు కానీ చాలా పొరపాటు, వచ్చేవాడు ఎవడు అంటే శివుణ్ణి ఓడించినటువంటి కిరీటి వస్తున్నాడు, ఈ పొల్లు మాటలు సాగవి కాని. అట్టనే ఈ బీఆర్ఎస్ పొల్లు మాటలకి ఇక కాలం చెల్లింది. ఇంకా వాళ్ళు కార్యాచరణలో ఏదైనా చూపెడితే తప్ప ఉత్తగానే అంటే వాళ్ళకున్న సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా ఇతరతరంగా ప్రచారం చేసుకొని ప్రభుత్వాన్నో లేదా ఇంకెవరినో నమ్మిస్తా లేదా ప్రజలను నమ్మిస్తా అనేటువంటి వాళ్ళ ప్రయత్నానికి రేవంత్ రెడ్డి దాదాపుగా చాలా గట్టిగానే గండి కొట్టినాడని నా భావన. భరత్. ఓకే, ఎస్. నయనాల గోవర్ధన్ గారు, ఏమనిపించింది రేవంత్ రెడ్డి స్పీచ్ చూసిన తర్వాత? ఓవరాల్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటి? పాలమూరు రంగారెడ్డిలో టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చాలా ఘోరమైనటువంటి అన్యాయం చేసింది, అది వాస్తవం. గత 10 ఏళ్లలో కాళేశ్వరం పేరిట జరిగినటువంటి దోపిడీలో అది నష్టపోయింది.